హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా ఇండియాతో ఏ దేశం కూడా యుద్ధానికి దిగడానికి అంత సాహసం చేయదని? దానికి ఒక కారణం మన దేశం యుద్ధం కంటే కూడా పీస్ ని కోరుకునే మిత్రపక్షం ఉండడం అయితే, మరో కారణం వచ్చేసి మన దేశంలో ఉన్న ఆయుధాలు మరియు మిసైల్స్. ఈ ఘనత అంతా కూడా మన దేశంలో పుట్టి ఇక్కడ దేశం కోసం ఎంతగానో సేవలు అందించినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం లాంటి గొప్ప సైంటిస్టుల పుణ్యం అనే చెప్పాలి. బేసిక్ గా స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అనగా 1947 లో ఇండియా అనేది చాలా వీక్ గా ఉండేది. అప్పుడు పవర్స్ ఉన్న ఏ దేశమైనా భారత్ ని ఈజీగా ప్రెషర్ చేసే విధంగా ఉండేది. దానికి కారణం అప్పటికి మన దేశంలో న్యూక్లియర్ వెపన్స్ గానీ మిసైల్స్ గానీ ఏమీ లేకపోవడమే. అప్పుడే మన దేశానికి అలాగే మన దేశ ప్రజలకి ఒక విషయం గట్టిగా అర్థమైంది. మనకు కావాల్సింది సింపతి కాదు, సెల్ఫ్ డిఫెన్స్ పవర్ అని. అలాగే యుద్ధాల కోసం మనం వేరే దేశాల పైన డిపెండ్ అవ్వకూడదు అని. అప్పుడే ఇండియా తన స్ట్రెంగ్త్ ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. దానిలో భాగంగానే ఇండియన్స్ టెక్నాలజీ మరియు మిసైల్స్ అండ్ రీసెర్చ్ ల పైన దృష్టి పెట్టారు. అప్పుడు మన ఇండియన్స్ కి ఉన్నది ఒక్కటే లక్ష్యం, ఇండియాని ఎవ్వరు కూడా బెదిరించడానికి లేదా ఇండియాతో యుద్ధం చేయడానికి సాహసించకూడదు అని. ఆ విషయం పైనే ఎంతగానో కృషి చేసి 1998లో న్యూక్లియర్ వెపన్స్ ని టెస్ట్ చేశారు. అది ప్రపంచం మొత్తాన్ని ఒకసారిగా షాక్ కి గురి చేసింది. అప్పుడే ప్రపంచం మొత్తానికి అర్థమైంది ఇండియా ఏ దేశాన్ని అయినా ఎదురించి నిలబడడానికి సిద్ధంగా తయారైంది అని. అక్కడ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ ని సాధించిన ఇండియా ఇప్పటి వరకు ఎంతలా ఎదిగింది అంటే, ఇండియాలో ఇప్పుడు భూమి మీద, గాలిలో అలాగే నీటిలో కూడా మిసైల్స్ ఉన్నాయి. వీటన్నిటి వలన ఇండియా పైన వేరే ఎవరైనా ఫస్ట్ అటాక్ చేసినప్పటికీ తిరిగి ఇండియా కూడా మరలా కౌంటర్ అటాక్ ని అవ్వలీలగా ఇవ్వగలదు. అది ప్రస్తుత ఇండియా క్యాపబిలిటీ. ఇండియాని నాశనం చేయడం ఎవరి వల్ల కాదు, ఇండియా ఒకవేళ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ని కోరుకుంటే తప్ప. అందుకే ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఇండియన్. మరి ఇన్ఫర్మేషన్ అంతా తెలిసాక ఇండియా పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.